నరసరావుపేటలోని స్థానిక పల్నాడు బస్టాండ్లో గల ఏపీజీఈఐ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పల్నాడు జిల్లా కార్యవర్గం సమావేశం ఏర్పాటు చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబు సాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా అధ్యక్షులు స్వర్ణ రామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు కె సూర్యనారాయణపై గత ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేసిన విషయం మనందరికీ తెలిసినదే. కానీ ప్రస్తుతం పోలీసులు కేసులను ఉపసంహరించడంతో కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీలో ఎమ్మెల్యేలు ఎవరు మర్చిపోయారు, ఎందుకంటే మన వాళ్ళందరూ కూడా మానవత్వ మనుషులు, బాగా చదువుకున్న వాళ్ళు, మన పిల్లలు కష్టపడ్డారు, మన ఇంట్లో బిడ్డలాగానే వాళ్ళు కూడా బాగుండాలని ఆలోచించితే ఎప్పుడు కూడా మా బీటెక్ రమేష్ బాగుండాలి, మా సైదా బాగుండాలి, మా అమీర్వేలు బాగుండాలి, నారాయణ బాగుండాలి అనుకుంటాం. కానీ అందరూ కష్టపడ్డారు. మా మరకమసలు బాగుండాలి, పాండు బాగుండాలి అనుకుంటాం అందరం కూడా. అంటే మా జగ్గయ్య ఎన్నో కష్టాలు పడ్డాడు, మనకి సపోర్ట్ ఉండి మండలంలో మంచి మెజారిటీ తెచ్చి ఇటువంటి నాయకులు నష్టపడ్డాను అధ్యక్షుగా